అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది బ్రిటిష్ గడ్డపై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ఇండియన్ హౌస్. ఆ హౌస్ నేపథ్యంతో ఈ మూవీ కథ సాగబోతుంది. ఇక అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పక్కాగా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సినిమా కోసం మూవీ టీం ఎంత రీసెర్చ్ చేస్తుందో చూపించారు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ పై తీయనున్నారని తెలుస్తుంది. అందుకోసం ప్రీ విజువలైజేషన్ వీడియోని క్రియేట్ చేసి ముందుగానే నటీనటులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రొడక్షన్ వర్క్స్ వీడియో మూవీపై మరింత అంచనాలను క్రియేట్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమాతో గురువారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 సిరీస్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నారు. సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకుని సరికొత్త రికార్డు సెట్ చేయగా ఇప్పటివరకు దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా సందడి చేస్తుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్స్ సక్సెస్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే బాహుబలి 1 తర్వాత పార్ట్ 2 కోసం ఎదురు చూసినట్టు సలార్ పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్ర యూనిట్ అంతా మాట్లాడగా మొదటిసారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు. సలార్ సినిమాలోని ఓ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, నేను ఖాన్ సార్ భవిష్యత్తుని నిర్ణయించేటప్పుడు మీరు రిలాక్స్ గా కూర్చొని న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి. సలార్ సీజ్ ఫైర్ ని ఇంత పెద్ద సక్సెస్ చేసి సినిమాని మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్స్ డార్లింగ్స్ అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఇలా సినిమా సక్సెస్ పై పోస్ట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన విషయాలన్నింటినీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మహేష్ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండటంతో బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేష్ బాబు తాజాగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ పిక్ షేర్ చేశారు. ఆ ఫోటోలో మహేష్ నమ్రతని ప్రేమతో కౌగలించుకుని ముద్దాడుతున్నారు. ఇక ఈ పిక్ చూసిన నెటిజన్స్ ఓ విషయాన్ని కనిపెట్టారు. ఖలేజా సినిమాలోని ఓ సీన్ ని మహేష్ బాబు రీక్రియేట్ చేశారని చెబుతున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే, ఖలేజా సెకండ్ హాఫ్ లో మహేష్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే మహేష్ ఆమెను ఓదారుస్తారు. ఆ సీన్ లో మహేష్ అనుష్క స్టిల్ ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ కూడా ఇంచుమించు అలానే ఉంది. దీంతో మహేష్ అభిమానులు కలేజా ఫోటోతో ఈ పిక్ ని జత చేసి నెట్టింటా వైరల్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు ఓ యాడ్ షూట్ కోసం రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే చేసుకోవడానికి ఫ్యామిలీని కూడా తీసుకువెళ్లారు. ఈ పిక్ దుబాయ్ లోనిదే. సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్లో ఓ వెబ్ మూవీ చేస్తున్నారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొండేటి. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమా టైటిల్ కుంది. ఈ పోస్టర్లో యమధర్మరాజుగా ఉన్న అజయ్ ఘోష్కు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చొని నమస్కారం చేస్తున్నట్టు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే భూలోకం యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతుంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎస్కే రెహమాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. అయితే అభిమాని చిత్రం రిలీజ్ ఎప్పుడనేది వెల్లడించలేదు మూవీ యూనిట్. తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది రకుల్ ప్రీత్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇక్కడ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ. బాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది రకుల్ ప్రీత్. 2 ఏళ్ల క్రితం 2021లోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డానని, అతన్ని ప్రేమిస్తున్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు రకుల్ ప్రీత్ అధికారికంగానే ప్రకటించింది. దీంతో రకుల్ ఇప్పట్లోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు
వచ్చాయి. కానీ రకుల్ ఇప్పుడే పెళ్లి చేసుకోము అని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ప్రేమ పక్షులు ఒకటవ్వబోతున్నారు. బాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2024 ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గోవా వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు, కేవలం ఫ్యామిలీ పలువురు సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుకలు చేసుకుని ముంబైలో గ్రాండ్ బాలీవుడ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే పెళ్లిపై అధికారికంగా రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని ఇద్దరూ స్పందించలేదు. కోలీవుడ్ హీరో విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆ సినిమా టైటిల్ని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ను పంచుకున్నారు. దాన్ని చూసిన పలువురు నెటిజన్స్ ఇది హాలీవుడ్ మూవీ జెమినీ మ్యాన్కు రీమేక్లా ఉందే అంటూ కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ అంతటితో ఆగకుండా చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ విజయ్ సార్ 2024లోనైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఒకవేళ మీరేమైనా రీమేక్స్ చేస్తుంటే హాలీవుడ్ చిత్రాల రీమేక్స్కు ఆయన సరిపోరని భావిస్తున్నా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై వెంకట్ ప్రభు స్పందిస్తూ, సారీ బ్రదర్, నేను మీ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్, ప్రేమను పంచండి అంటూ తనదైన శైలిలో బదులిచ్చారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. చందు ముండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. సాయి పల్లవి కథానాయిక. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రపై నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2018లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపొందుతుంది. స్ఫూర్తిదాయకమైన ప్రేమ కథా చిత్రం. ఇది అప్పటి రాజకీయాలను కూడా ప్రశ్నిస్తుంది. ఇలాంటి పాత్రలో నటించే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. నాన్న నేను మంచి స్నేహితుల్లా ఉంటాం. ఈ ప్రాజెక్టు గురించి ఆయనతో చాలాసార్లు చర్చించాను. ఆయన అభిప్రాయాలను తీసుకున్నా. ఆయన నాకెప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు. తప్పులు చేయడం వల్లే నేర్చుకోగలమని చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలని ప్రోత్సహిస్తారు. ఇంట్లో అందరం సరదాగా కూర్చొని భోజనం చేస్తాం. ఆ సమయంలో వర్క్ గురించి మాట్లాడుకోమని చెప్పారు. ఇక తండేల్ కోసం నాగ చైతన్య ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటనకు దూరంగా ఉన్నారు. తనకు లభించిన ఈ ఖాళీ సమయంలో సరికొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట అమీర్ ఖాన్. ఆశ్చర్యకరంగా ఆయన ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారట. 58 సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంతో క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. అయితే అమీర్ ఖాన్ సడన్ గా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కారణమేంటో తెలియడం లేదు. తన తదుపరి సినిమా కోసమే ఆయన క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన సుందరం మాస్టర్ ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే నెల 16న థియేటర్లో సందడి చేయనుందని రవితేజ ట్వీట్ చేశారు. సుందరం మాస్టర్ అటెండెన్స్ కోసం రెడీగా ఉన్నారు. ఫిబ్రవరి 16న థియేటర్లో సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. ఇటీవలే మార్క్ యాంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తున్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరి దర్శకత్వం వహిస్తూ ఉండగా కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ తో పాటు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటుంది. కన్నడ స్టార్ దర్శన్ చిత్రాలకు రీజనల్ గా మంచి క్రేజ్ ఉంటుంది. శాండిల్వుడ్ లో భారీ స్థాయిలోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం కన్నడలో కాటేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ కు మాసివ్ రెస్పాన్స్ దక్కుతుంది. ఈ చిత్రం 2023 డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కాటేరా మూవీ రా అండ్ రస్టిక్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఫలితంగా బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ కూడా కనిపిస్తుంది. 45 నుంచి 85% ఆక్యుపెన్సీతో షోలు రన్ అవుతున్నాయి. 3 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 28.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 33.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రేపటితో ఈ చిత్రం 50 కోట్ల వరకు రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
దాదాపు 12 ఏళ్ల క్రితం వచ్చిన జర్నీ సినిమా అప్పట్లో యూత్కు ఎంతగానో నచ్చేసింది. అంజలి, జై శర్వానంద్, అనన్య జోడీగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో ఇటువంటి అమ్మాయి కూడా ఉంటారా అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులో ప్రేమ కథలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సి సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది. అసలే టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ పేరు వింటే చాలు ఎన్నో మరపురాని మధురమైన గీతాలు స్ఫురణకు వస్తాయి. దాదాపు 5 దశాబ్దాలుగా అర్థవంతమైన హృదయాలను రంజింపజేసే పాటలతో బాలీవుడ్ సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారాయన. షారూఖ్ ఖాన్ డమ్కీ చిత్రంలో జావేద్ అఖ్తర్ రాసిన నిక్లే థే కభీ హమ్ ఘర్ సే గీతం మ్యూజిక్ చార్టర్స్లో అగ్రభాగాన కొనసాగుతుంది. ఈ పాటకు జావేద్ అఖ్తర్ 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నట్టాయి. తెలుగు ప్రజలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సినీ ప్రియులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. 2023 తెలుగు సినీ పరిశ్రమకు, ఇండియన్ సినిమాకు హిస్టారికల్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీ గత ఏడాదిలో ఎన్నో ఘనతలను అందుకుంది. ఆస్కార్లు, గోల్డెన్ గ్లోబ్లు, జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇలా చెప్పుకుంటే ఎన్నో విజయాలు అందుకున్నాము. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటాము. 2023లో సాధించిన విజయాలు, పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ పటంలో నిలిచిపోయింది. మన స్థాయి పెద్దది. మరిన్ని మంచి విజయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. గుడ్ బై 2023, 2024కి స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ చిరు రాసుకొచ్చారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో గత ఏడాదిలో జరిగిన చెడు సంఘటనలు గుర్తు తెచ్చుకోవాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది నటి శివాత్మిక. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023లో స్కై డైవింగ్ చేయాలనుకున్న తన డ్రీమ్ నెరవేరిందని తెలిపింది. అది తన జీవితంలోనే మరిచిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటానంది. ఇక 2023లో తనకు గొప్పగా గడించిందని, గత ఏడాది అన్ని విధాలుగా కలిసొచ్చిందట. తాను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు గత ఏడాది జరిగాయని, కుటుంబం పరంగా కూడా బాగా గడిచిందని, మొత్తం మీద దేవుడి దయ వల్ల 2023 తన జీవితంలో సంతోషంగా ముగిసిందని తెలిపింది. ఇక కొత్త ఏడాది ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ మనసుని ఎక్కువగా ఫాలో అవుతూ పనిచేస్తానన్న శివాత్మిక ప్రతి అంశం గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తానని తెలిపింది. గత ఏడాది ఇలా ప్రయత్నించి సంతోషంగా ఉన్నానని, ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇండియన్ 2 చిత్రం కోసం హీరో కమల్ హాసన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ షూటింగ్ను జరుపుకుంటుంది. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ఇండియన్ కు రీమేక్ ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో 2 వారాల పాటు నిర్విరామంగా జరిగిన భారీ స్కెడ్యూల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. కేవలం ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సీక్వెల్తో పాటు ఫ్రాంచైజీలో భాగంగా 3వ పార్ట్ ఇండియన్ 3 షూటింగ్ కూడా జరుపుతున్నారని, ఈ 2 భాగాల షూటింగ్ను ఫిబ్రవరిలోగా పూర్తి చేస్తారని చెన్నై సినీ వర్గాల సమాచారం. వర్తమాన సామాజిక అంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28గా వస్తున్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే SSMB 29కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేశాడట. ముందుగా భారీ సెట్లో షూటింగ్ కు ప్లాన్ చేస్తూ ఉండగా దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసే ప్లాన్ లో ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ సెట్లోని ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందట. ఈ సెట్తో పాటు ఆఫ్రికా, యూరప్లో జక్కన్న టీం ప్లాన్ చేస్తుందని ఇన్సైడ్ టాక్.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే హృతిక్ రోషన్, దీపికా పదుకొనే రోల్స్ కు సంబంధించిన లుక్స్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫైటర్ నెల మొదలైందని కొత్త వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ ఇందులో ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా కనిపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. మరోవైపుకు దీపికా పదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా కనిపించనుంది. ఈ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త ప్రోమో విడుదల చేశారు. సలార్ సీజ్ ఫైర్ వలంగడి ప్రోమో అనే పేరుతో ఈ ప్రోమో విడుదల చేయగా, వరద నీ కొడుకును చంపలేదు, చంపింది ఆ కొత్తగా వచ్చినోడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ కొడుకు విష్ణుని నిర్దాక్షిణంగా చంపుతుంటే ఏం చేయకుండా నిల్చున్నాడు, నిన్నెవడూ ముట్టుకోకూడదు అంటూ సాగిన డైలాగ్ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 29 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా, జాన్వీ కపూర్ దేవరతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లుక్లను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కొత్త సంవత్సరం కానుకగా నందమూరి అభిమానులకు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త సంవత్సరం కానుక ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రం మధ్యలో మాస్ లుక్ లో కనిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. మరోవైపు దేవర గ్లిమ్స్ ను జనవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియాలో టాప్ టూరిస్టు ప్లేస్గా పేరున్న గోవాలో కొత్త హోటల్ను ప్రారంభించింది నటి భూమిక. అనంతరం ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్ అంటూ భూమిక ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ భూమికకు అభినందనలు తెలుపుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ స్పెషల్ రోల్స్తో సందడి చేస్తుంది అందాల తార. నాని, ఎంసీఏలో మెరిసిన ఈ సీనియర్ భామ ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాల్లో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే కళ్యాణ్ రామ్ గారు బేసిక్గా ఇవాళ రేపు ఆడియన్స్ ఎంత ఇంటెలిజెన్స్ అయిపోయారంటే ప్రతిదీ గెస్ట్ చేయడం మొదలు పెట్టేస్తాం అనమాట. మనం కూడా ప్రతి రైటర్ వస్తున్నాడు బయటికి ఈ మధ్య కాలంలో. బట్ ఇక్కడ రైటర్ని కాస్తంత పక్కదో పట్టించి మా రైటర్ని బట్ పర్ఫెక్ట్గా ఇచ్చారన్నమాట ట్విస్ట్ అన్ని కూడా. ఫర్ యూ లైక్ నెరేషన్లోనే అది క్రియేట్ అయిందా మీకు? యా, ఇప్పుడు నేను ఒక ఆడియన్ అండి. నేను ఒక కథ వినేటప్పుడు నేను మీలాగా మీరు ఎలా థియేటర్లో చూస్తున్నారో నేను ఒక ఆడియన్గానే వింటాను. నాకు ఏం తెలియదు కదా, ఐ డోంట్ నో వాట్ వాళ్ళు ఏం కథ చెప్పబోతున్నారో మనకేం తెలియదు. ప్రిమైజ్ చెప్తారు, వీళ్ళు స్టార్టింగ్ ద కథ అని చెప్తారు. సో ఐ వాజ్ రియలీ షాక్డ్ when the film was developed. Later on when it came after the development, when Srikanth told me, I was like, wow. నేను బేసిక్గా బాగా ఇంప్రెస్ అయిందండి. ఫస్ట్ థింగ్ అండి, డూయింగ్ అ థ్రిల్లర్ ఆర్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ ఐ ఆల్రెడీ డన్. కరెక్ట్, నేను చేశాను. చేసిన దాన్ని మళ్ళీ చేయడం అనేది కొత్తగా అనిపించదు. ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ద హోల్ థింగ్ వేర్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ షిఫ్ట్స్ ఇన్ టు అ కమర్షియల్ ఆస్పెక్ట్. ట్రూ. సో ఆ కమర్షియల్ ప్యాటర్న్లో టర్న్ చేయడమే ఈ సినిమా యొక్క గొప్పతనం. అండ్ దానికి కూడా ఒక ఇది ఉంటాం, లైక్ యూనో ఒక హోల్డ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నేను కథ విన్నప్పుడు యాక్చువల్లీ క్లైమాక్స్ ఒక షార్ట్ ఉంటుందండి, వేర్ హీరో ఇస్ కాలింగ్ హీరోయిన్ నైషదా నైషదా అని చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. మన కథ చెప్తున్నాడు, నేను వింటున్నా ఈ సీను నెక్స్ట్ అయిపోయిన తర్వాత కట్టు, శ్రీకాంత్ ఈ సీన్ వద్దు నేను చేయను, ఇంకో సీన్ మార్చు అని చెప్పేసి నా మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకు ఆ సీను కొంచెం ఎందుకంత ఎమోషనల్గా తీసుకెళ్తాండి. దానికి సంబంధించిన ట్విస్ట్ అక్కడ ఇస్తాడు క్లైమాక్స్లో. ఎగ్జాక్ట్లీ. అసలు నేనైతే వామ్మా అసలు శ్రీకాంత్ ఎక్కడి నుంచి పోయా బాబు, ఏంటి బ్రెయిన్, అసలు అంచనాలకు అందకుండా ఉంది. ఐ వాజ్ సో ద సేమ్ వే నౌ ఈరోజు ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ కూడా అంత హ్యాపీగా ఉన్నారు. రైట్, ఏదైతే మీరు ఎగ్జాక్ట్లీ చెప్పారో ఇప్పుడు సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్లో
సంథింగ్ ఒకటి వస్తుంది, పాయింట్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాము అండ్ ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో దానికి ఇచ్చే విధానం ఆర్ దాన్ని లాక్ ఓపెన్ చేసే విధానం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా తెలివితేటలు అనిపించింది, ఇంటెలిజెన్స్ అనిపించింది. శ్రీకాంత్ గారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఫర్ దీస్? అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ ఈ కీ పాయింట్స్ గురించి కళ్యాణం గారు మెన్షన్ చేసిన కీ నోట్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ కలుగుతుంది? ఏం లేదండి, యాక్చువల్లీ సార్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా, నేను సార్కి ఫస్ట్ చెప్పినప్పుడు ఒక మామూలు మర్డర్ మిస్టరీ కదండి. సో సార్ ఎప్పుడైతే కాదు ఇందులో క్యారెక్టరైజేషన్ బాగుంది, బ్యాక్ డ్రాప్ బాగుంది, కానీ దానికి స్పాన్ కావాలన్నారు, అప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అండి. సో వన్ బై వన్ వీ స్టార్టెడ్ ప్లేసింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ టు దట్ స్టోరీ. తర్వాత ఒక చిన్న షెర్లాక్ హోమ్స్ లాంటి కదండి. ఓకే, అభిషేక్ గారు లైక్ I don't know, when I first met him, he was saying, sir, నాకు ఒక మర్డర్ మిస్టరీ లాంటిది నాకు చాలా ఇష్టం. I like something like this agent films where such kind of films you can do parts and parts. You can go. He wants to create a world called Devil. It was his vision then. Okay అండి, I'm fine, I'll listen to the script అన్నాను. ఇన్నప్పుడు it was like exactly like a Sherlock Holmes, a very investigative murder mystery kind of a film. అదే అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దెన్ దీంట్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, దెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్కి సంబంధించిన స్టోరీ అన్నీ వన్ బై వన్ వీ స్టార్టెడ్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ అంటే దీంట్లో ప్లేస్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ నిజంగానే ప్లేస్ అవడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి. అంటే స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉన్నాయా అన్నట్టే అనిపిస్తుంది అనమాట మనకి. ఏదో ఓకే ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది, దాని తర్వాత యాడ్ అయింది, ఇలా కాకుండా ఎవ్రీథింగ్ లైక్ సీరియస్లీ ఇలా ఇన్నిటి మిక్స్ చేయడం అనేది, అది కూడా తెలియకుండా ఒక లేయర్ బై లేయర్ రావడం, అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. పీరియాడిక్ ఎట్ ద సేమ్ టైం ఏజెంట్, ఆల్రెడీ మనం ఏజెంట్ ఫిల్మ్ చూస్తాం, లేకపోతే పీరియాడిక్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం, లేకపోతే మర్డర్ మిస్టరీ చూస్తూ ఉంటాం. బట్ ఈ మూడు ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్తో యాడ్ అయ్యి అండ్ దట్ సస్పెన్స్ లాక్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాస్ అమేజింగ్. క్రెడిట్ గోస్ టు యూ. క్వశ్చన్ కూడా ఉండిందండి యాక్చువల్లీ, అది ఆడియన్స్ ఎంతవరకు రీచ్ అవుతుంది ఆ పాయింట్. ఇప్పుడు సార్ మాట్లాడారు కదా, కార్ హార్న్ హాంగ్ చేసి, అది యాక్చువల్లీ థియేటర్లో అంటే చిన్న బేటెడ్ బ్రెత్ చూస్తాం అనమాట. ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని. మూమెంట్ ఆ అమ్మాయి రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూడగానే అది పెద్ద రిలీఫ్ అండి. అలా ఆనంద బాష్పాలు వచ్చాయి, ఆడియన్స్కి హై వచ్చింది. కథ వినిన తర్వాత ఓకే అయిపోయి మేము షూటింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యాడ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మాకు డౌట్, అంటే డౌట్ నాకు ఉండిందండి. రియలీ బిగ్గెస్ట్ డౌట్ వాస్, ఇట్స్ వెరీ రేర్ ఇన్ అ ఫిల్మ్. నేనైతే ఐ డోంట్ నో వెదర్ సినిమా ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే చెప్పండి. ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్లాట్ ఓపెన్ అవుద్ది, దిస్ అనదర్ ప్లాట్ విచ్ కమ్స్ ఒక 10th minute of the 20th minute of the film, there's another plot that opens. True. That's very like a subplot. By the time it goes to the interval, the main plot ఏదైతే జనాలు ఇది మెయిన్ ప్లాట్ అనుకున్నది slowly gets down and the subplot starts getting up. So that's a very very risky thing. రిస్క్ ఎందుకంటే అండి, పొరపాటున ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా, ఏంటి ఏం చెప్తాం అనుకుంటాడు, అవును అది చెప్పాడు ఇది చెప్పాడు ఏది అని ఆ పొరపాటున ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళి ఉంటే the result that we are enjoying today wouldn't have been there. సో చాలా చాలా రోజులు మాకు భయం వేస్తూ ఉండేది. నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండేవాళ్ళం, అర్థమవుతుందా లేదా, ఇజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్. కొంచెం రీషూట్ కూడా చేసాం మేము. ఓహో ఇక్కడ అర్థం అవ్వట్లేదేమో, ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో సినిమా, వద్దు కొంచెం స్లో డౌన్ చేయండి. స్లో డౌన్ చేసి లెట్ ద ఆడియన్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫాస్ట్ కటింగ్ చేసే వచ్చండి, ఇప్పుడు 5-6 నిమిషాలు తగ్గిస్తాం, ఏమో పెద్ద విషయం ఏముంటుంది, తగ్గించవచ్చు. బట్ ఈరోజు జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కారణం ఇట్ ఈస్ the pace at which it goes. So we are able to spoon feed everything. ఆ స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం మూలంగానే ఈ చేంజ్ ఓవర్ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఏదైతే వదిలిపెట్టారో, సెకండ్ హాఫ్లో ఏదైతే రివీల్ చేశారో, దట్ ఇంపాక్ట్ ఆల్సో మీరు అది ఆ స్లోగా చెప్పబట్టే మేబీ అది మనసులో ఉంటుంది సమ్వేర్. లైక్ అదర్వైజ్ మనం ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోం, సడన్గా వెళ్ళిపోతుంటాం, షిఫ్ట్ అనేది జరగలేదు, ఇంకా అది ఉంది అంటేనే అప్పుడు అది హిట్ అయినట్టు. ఎవరినే కలిసి వచ్చాయని చెప్పాలి. సో చాలా ఏమంటారు వ్యూహం చేశారు, లిటరలీ క్రేజీగా ఉండింది అనమాట అదైతే. అండ్ షఫీ గారు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత, ఛత్రపతి తర్వాత నాకు తెలిసి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న రోల్ కనిపించింది మీదైతే. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి అప్రిసియేషన్? డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక పంచ్తో కొన్ని డైలాగ్స్ ఉండడం, క్యారెక్టర్లో కూడా అంత కాన్ఫ్లిక్ట్ ఉండడము, తర్వాత మెయిన్ ప్లాట్కి నా క్యారెక్టర్ సపోర్టివ్గా, ఎస్పెషల్లీ అది చాలా హై ఇస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, బట్ చాలా హై ఇస్తుంది. నాకు ఇప్పుడు కూడా ఇవన్నీ ఓ విధంగా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు చెప్పారు ఒక మాట, అంటే ఒక పాయింట్
అందుకోసమే దీన్ని మనం క్రియేటివ్ ఫీల్డ్, క్రియేటివ్ ఫిల్మ్ అంటాం. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ ఇది. అంటే ఏదో ఒక పాయింట్లో మనం అనుకుంటాం, స్టార్ట్ చేశారు, మళ్ళీ స్లోగా 1 by 1 దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. మెయిన్ ప్లాట్ కాకుండా మనకు అదే చాలా ఇంట్రెస్ట్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకు ప్రతిసారి ఏదైతే స్టార్టింగ్ ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఫిల్మ్, కానీ ద ఎండ్ అలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి మనము మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడితే అది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా సబ్ ప్లాట్స్ అన్నీ మెయిన్ ప్లాట్గా అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు ఒక సీన్కి ఇంకో సీన్కి చాలా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. ఒక థ్రెడ్, ఒక కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, గమనించండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పింది నార్మల్ కాదు, యాక్చువల్లీ ఆ సీన్స్కి కావాల్సిన టైం అది రియల్ టైం. ఫిల్మ్ టైం వేరు, రియల్ టైం వేరు. కానీ దిస్ ఈజ్ రియల్ టైం. ఆ రియల్ టైంని మీరు తీసుకోవడం వల్ల సెకండ్ హాఫ్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదర్వైజ్ ఇక్కడ మీరు పరుగు పెట్టుంటే ఆ ఎలిమెంట్స్కి కావాల్సిన టైం కానీ దానికి కావాల్సిన రైప్ కావడానికి ఆ టైం అనమాట అవన్నీ. సో డెఫినెట్లీ అండి, అంటే ఒక యాక్టర్గా నాకు కూడా ఏంటంటే 1940s అన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ మనము చేస్తున్నప్పుడు అంతా పైన మొత్తం హెయిర్ స్టైల్తో పాటు తర్వాత మేకప్ స్పెషల్లీ ఇవన్నీ ఇన్ జనరల్ థియేటర్లో నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు ఒక ప్లే కోసం మనం తయారు చేస్తున్న విషయాల్లో ఇది కూడా అంత కేర్ తీసుకోవడం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.